అందరికీ నమస్కారం అండి. మా తెలుగింటి ఛానల్కు స్వాగతం. ఇది పొట్లకాయ పెరుగు పచ్చడి అండి. పొట్లకాయ పెరుగు పచ్చడికి ఒక అర కేజీ పొట్లకాయలు తీసుకొని సన్నగా తరగాలన్నమాట. సన్నగా తరిగి ఉప్పు వేసి కాసేపు పక్కన ఉంచుకుంటే నీరంతా పోతుందండి. నేను ఎప్పుడైనా సరే కూర వండినా సరే ఉప్పు వేసి నీరంతా తీసేసి వండుతా అన్నమాట. ముక్కలు పక్కన పెట్టేసుకొని అప్పుడు పెరుగు అర కేజీ ముక్కలకి పావు కేజీ పెరుగు పడుతుందండి. 4-5 పచ్చిమిర్చి పడతాయి. జీలకర్ర, చింతపండు, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, తాలింపుకు ఎండుమిర్చి, తాలింపు గింజలు, ఇంగువ అండి. ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని ఒక స్పూను ఆయిల్ వేసి ముందు పచ్చిమిర్చి వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత అలా వేయించుకోవాలండి. పచ్చిమిర్చిని వేయించుకొని అవి పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇవి పొట్లకాయ ముక్కలు వేయించాలి. కొంచెమే ఆయిల్ పడుతుందండి. ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ తాలింపుకి, ఒక చిన్న స్పూను కొంచెం చింతపండు, ముక్కలు వేగిన తర్వాత కొంచెం చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత జార్లో వేసుకొని కొంచెం ఉప్పు, ఒక స్పూను ఉప్పు పడుతుంది. నేను కొంచెం వేసాను. జీలకర్ర కూడా పచ్చి జీలకర్ర వేయాలండి, వేయించకూడదు జీలకర్ర. అట్లా కచ్చా పచ్చాగా పట్టేసుకోవాలి మిక్సీలో. ఈ తాలింపుకి మళ్ళీ ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి. తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు అవి వేసుకొని తాలింపు పెట్టేసుకొని ఇంగువ వేసుకోవాలండి. తాలింపులోనే కొంచెం పసుపు వేసేసుకోవాలి. తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని తాలింపు పక్కన ఉంచుకోవాలండి. పక్కన పెట్టేసుకొని పెరుగుని గడ్డలు లేకుండా అలా పలసగా కొంచెం కలుపుకోవాలి. వాటర్ ఏం వేసుకోకుండా చిక్కగానే గడ్డలు లేకుండా స్పూన్తో ఇట్లా గిల్లకు కొట్టేసి కలిపేసుకోవాలి. ఆ పైనే కొత్తిమీర చల్లుకోవాలండి. కొత్తిమీర ఇంకా పుదీనా కూడా ఉంటే బాగుంటుంది. తర్వాత తాలింపు వేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ పెరుగు చట్నీ అయితే. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. పొట్లకాయ తినని వాళ్ళు కూడా ఈ పెరుగు చట్నీ తినేస్తారన్నమాట. చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుందండి.